హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 4కు సంబంధించి కావచ్చు, విద్యుత్ శాఖల ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాంట్లో జాయిన్ కండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా పెడుతున్నాను. సో ఈరోజు మార్నింగ్ 11 o'clock కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంది, జనవరి మంత్కి సంబంధించి. ఇవన్నిటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా మీరు వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే పొందుతుంటారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో భాగంగా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్, డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకున్నటువంటి డౌట్స్ను వాళ్ళు క్లారిఫై చేస్తుంటారు. సో ఇక్కడ ఫ్రీ స్కాలర్షిప్ అవార్డ్ టెస్టులు కూడా ఉంటాయి. సో ఈ టెస్టులు రాసి మీరు దీంట్లో ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అయితే పొందవచ్చు. సో ఇప్పటివరకు చాలా ఈ మంత్లో మనకు 4 or 5 టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ నెల 25, 26వ తేదీన కూడా గ్రూప్ 1కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫ్రీ స్కాలర్షిప్ అవార్డ్ టెస్ట్ అయితే ఉంది. సో ఈ టెస్టులు రాసి మీరు మంచి మార్క్స్ అంటే ఫస్ట్ నుంచి 4th ర్యాంక్ లోపు వచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్స్ ద్వారా వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోండి. మన కోడ్ SJT10 అనే కోడ్ వాడడం వల్ల మీకు 10% ఆఫర్ అంది. ఈ విధంగా టెస్టులు కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 ఉద్యోగాలన్నింటికి ఒకే నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్లో కూడా మనకు గ్రూప్ 4కు కొత్త సర్వీస్ రూల్స్ అంటూ గ్రూప్ 4కు సంబంధించి ఈరోజు మనకు 2 న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మొదట ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే 9618 ఖాళీలు గుర్తింపు, సీఎం ఆమోదానికి దసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 9618 గ్రూప్ 4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు తెలుస్తుంది. గ్రూప్ 4 కింద భర్తీ చేయనున్నటువంటి వాటిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి. సో అన్ని జిల్లాలో శాఖ అధిపతుల కార్యాలయంలో కింది స్థాయిలో ఈ పోస్టుల చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలనా పరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం నిర్ణయం మేరకే నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునేటువంటి వీలు ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గ్రూప్ 4 పోస్టుల భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. సో దీర్ఘకాలం తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. సో దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. సో అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్లో మనకు గ్రూప్ 4కు సంబంధించి చూసినట్లయితే గ్రూప్ 4కు కొత్త సర్వీస్ రూల్స్, నూతన జోనల్ విధానం ఆధారంగా నిబంధనల రూపకల్పన అండ్ కసరత్తు మొదలుపెట్టినటువంటి అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానికతకు ప్రాధాన్యత, పదోన్నతులకు కీలకం, 4-5 రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టే దాని కంటిన్యూషన్ న్యూస్లో మనం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 4 కులులకు కొత్త సర్వీస్ నిబంధనలు రూపొందిస్తుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ను మార్పులు చేస్తుంది. ఇది వరకు మనకు 80:20 నిష్పత్తిలో స్థానికత జనరల్ కేటగిరీ ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు మనకు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. సో ఈ క్రమంలో సర్వీస్ నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తుంది. సో భవిష్యత్తులో ఉద్యోగులు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనల ఆధారం కానున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఒకే దఫాలో నియామకాలతో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు. సేమ్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినట్లయితే ఒకటేసారి గ్రూప్ 4 ఉద్యోగాలన్నీ మనకు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లయితే చెప్తున్నారు. సో గ్రూప్ 4 కేటగిరీలో మనకు అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. సో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకం చేపట్టడంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీస్ నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత నియామకాల సమయంలో సాధారణ నియామకాలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖల వారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి శాఖల ప్రతిపాదనలు 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయంట. అవి వెంటనే సమీక్షించి గ్రూప్ 4 నూతన సర్వీస్ రూల్స్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే గజిబిజికి తెరపడేలా అంటే ఈ స్థానికతకు సంబంధించి సర్వీస్ రూల్స్కి సంబంధించి ఎటువంటి లొసుగులు లేకుండా స్థానికులకు న్యాయం జరిగేలా అంటే అంతకుముందు స్థానికులకు అన్యాయం జరిగేది అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల్లో అక్కడ కొంత వివక్ష అనేది ఉండేది. ఇప్పుడు అటువంటి లొసుగులు ఎటువంటి లేకుండా 95:5 దాంట్లో 5% కూడా మళ్ళీ లోకల్ వాళ్ళకి వచ్చే
స్థానికులకు వాటా దక్కనుంది. సో టోటల్గా స్థానికులకు పెద్దపీట చేసి సర్వీస్ రూల్ చేసే విధంగా అయితే చేస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించిన వెంటనే ప్రభుత్వం జీవోలను విడుదల చేయడం నుండి నియామక ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలతో బాధ్యతలు సైతం అప్పగించనున్నట్లయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఈ ప్రక్రియ అయితే నడుస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనం క్లారిటీగా చెప్పలేం. చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని డైలీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నన్ను అడుగుతున్నారు. సో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది ఈ మంత్ నెక్స్ట్ మంత్ అని క్లారిటీగా అయితే చెప్పలేము. సో దీనికి సంబంధించి మరి వేచి చూడాలి. ఈ సర్వీస్ రూల్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే మనకు నోటిఫికేషన్ మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది యాప్లో. జస్ట్ 500 రూపీస్కే మీకు పేపర్ 1 పేపర్ 2 అయితే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ కోర్సులో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వాటిని విన్న తర్వాత నచ్చితే మీరు కోర్స్ బై చేయండి. ఇంకా టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి అయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఈ గ్రూప్ 4కి సంబంధించి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ మీకు కావాలనుకుంటే కొంతమంది అడుగుతున్నారు గ్రూప్ 4 సంబంధించి వీడియోస్ చేయమని చెప్పేసి. సో మనకు లాస్ట్ టైం జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్కి సంబంధించి మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి స్పెషల్గా డైలీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలా అంటే టార్గెట్ గ్రూప్ 4 లాగా అట్లా మీకు వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద ఎస్ అని చెప్పండి. వీలైతే గ్రూప్ 4లో వచ్చినటువంటి టాపిక్స్ మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ విద్యుత్ శాఖలో త్వరలో ముఖ్యంగా జెన్కోలో 250 ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జెన్కో నుంచి త్వరలో సుమారు 250 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే జెన్కోలో సూత్రప్రాయంగా నిర్ణయం, నెల రోజుల్లో నోటిఫికేషన్. ఎలక్ట్రిక్, సివిల్, మెకానిక్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో నియామకాలు. 150 ఎలక్ట్రికల్, 88 సివిల్ విభాగాల్లో ఏఈ పోస్టులు అంటూ జరగవచ్చు. సో తెలంగాణ విద్యుత్ సంస్థ జెన్కో నుంచి త్వరలో సుమారు 250 పోస్టులు ఇంజనీరింగ్ ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్టుల సంఖ్యపై స్పష్టత రాలేదు. దాదాపుగా 150 ఏఈ ఎలక్ట్రికల్ కావచ్చు, 88 ఏఈ సివిల్ పోస్టులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సో మిగిలిన పోస్టులు మెకానికల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సో నోటిఫికేషన్ జారీకి కనీసం వన్ మంత్ సమయం పట్టున్నట్లు తెలుస్తుంది. సో జెన్కో స్వయంగా నోటిఫికేషన్ జారీ చేయగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నియామకాల ప్రక్రియ జరగనుంది. సో రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. సో రాష్ట్రంలో కొత్తగా నిర్మించినటువంటి 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ అవసరం కోసం ఏఈ పోస్టుల భర్తీ చేరినట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో మరొక నోటిఫికేషన్ కూడా మనం 1 మంత్లో జెన్కో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇక 15 విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామకాలు అంటే ఇక్కడ చూడవచ్చు. బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు. ఆరోగ్య, వెటర్నరీ వర్సిటీలు తప్ప మిగిలిన వాటన్నిటికీ ఇదే బోర్డు. సో రాష్ట్రంలో మొత్తం 15 విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉమ్మడి బోర్డు నియమించింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సో ఉమ్మడి బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్ 12న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇటీవల విద్యాశాఖ పంపినటువంటి ప్రతిపాదనలపై దసరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల కిందనే సంతకం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం బోర్డు నియామకంపై జీవో నెంబర్ 16ను జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు టోటల్గా ఈ 11 విశ్వవిద్యాలయాల్లో 4794 ఖాళీలు ఉండనున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. దానిలో ముఖ్యంగా విద్యాశాఖ పరిధిలో వర్సిటీల వారీగా బోధనేతర ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు యూనివర్సిటీస్ వైజ్గా ఇక్కడ బోధనేతర సిబ్బంది చూడవచ్చు. ఆల్రెడీ మనం 2 డేస్ బ్యాక్ ఈ 2020 పోస్టులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ బోధనేతర సిబ్బంది కూడా ఈరోజు ఇచ్చారు. 2774 నాన్ టీచింగ్ పోస్టులు యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు అత్యధికంగా ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే ఓయూలో బోధనేతర సిబ్బంది 2075 పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి బోర్డు వచ్చింది కనుక సో అతి త్వరలో మనకు నియామకాల ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి కామన్ బోర్డు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో 3500 పోస్టుల భర్తీ అంటూ కూడా దీనిలో ఇచ్చారు. అధ్యక్షుడిగా ఉన్నత మండలి చైర్మన్, సో బోర్డుల్లో 2 సభ్యులు, మరో కన్వీనర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకు ఇక్కడ జ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ అనుమతితో త్వరలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకు బోర్డు ఏర్పడ్డది కనుక సో అత్యంత త్వరలోనే మనం ఈ
యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రాల్లో 116 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ విధంగా సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ప్రక్రియ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి జూలై 4, 5, 6 తేదీలు అయితే ఉంది. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సీడాక్లో కూడా మనకు ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి 100 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో జూలై 2 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా కరీంనగర్లో మనకు రేపు ఒక మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కళాశాలలో ఇంటర్ అదేవిధంగా ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, ఇంటర్ పూర్తయి ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థలో అండ్ టెక్ బి ప్రోగ్రాంల పోస్టుల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మనకు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని రేపు ఈ కళాశాలకు వెళ్ళండి. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానిలో పార్టిసిపేట్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో తెలంగాణ చరిత్ర 1500 బిట్స్ తోటి జస్ట్ 99 రూపీస్కి టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా అన్ని చాప్టర్లు కవర్ అయ్యే విధంగా గ్రూప్స్, పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా 150 రూపీస్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. గ్రూప్ 4 సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ముందు ఇంకా చాలా టెస్ట్ సిరీస్ కావచ్చు మీకు యూజ్ అయ్యే కంటెంట్ యాప్లో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.